నమస్తే గైస్, ఈ రోజు హనుమాన్ జయంతి సందర్భంగా భారీగా శోభయాత్ర నిర్వహించారు. నేను సరూర్ నగర్ నుండి మలక్పేట వెళ్తుంటే స్టార్టింగ్ లో అక్కడక్కడ అంత ట్రాఫిక్ పెద్దగా ఏం లేదు. అంటే మేము వెళ్ళింది 11:30 ప్రాంతంలో వెళ్ళినాం. కానీ తిరిగి మలక్పేటలో చిన్న పని చూసుకొని మళ్ళీ రిటర్న్ అయ్యేటప్పుడు పరిస్థితి కంప్లీట్ గా మారిపోయింది. అంటే దాదాపు 1:30కు మేము రిటర్న్ అయినాం. ఇక్కడ చూసిన కాషాయ జెండలు, భారీ సౌండ్ బాక్సులు, విగ్రహాలు, స్టేజ్లు, అసలు అవన్నీ ఏర్పాటు చేసి శోభాయాత్రని చాలా ఘనంగా నిర్వహించారు. ఎక్కడ చూసినా జై శ్రీరామ్, జై హనుమాన్ పాటలు, భక్తుల నామస్మరణలతో బాగా చాలా ఉత్సాహంగా ముందుకు సాగారు. బజరంగ్ దళ్ మరియు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఇక్కడ కనిపిస్తున్న ర్యాలీ ఉంది కదా, చాలా పెద్ద స్థాయిలో జరిగింది. నేను ఏదో మామూలుగా ఉంది అనుకున్నా, కానీ కొత్తపేటలో స్టార్ట్ అయితే అక్కడి నుంచి నాకు దాదాపుగా సరూర్ నగర్ దగ్గర దాకా ఎండ్ అయిపోయింది. జై హనుమాన్ యూటురాసు, జై జై హనుమాన్ అంజనీ సుతుడా, హర్షలాంజనేయ గర్జన వినిపించు, గగనాన్నే కంపించు, రామదూతుడా యూట్రస్ రావయ్యా రావయ్యా. పెద్ద స్థాయిలో జరిగింది. కర్మంఘట్ ఆంజనేయ స్వామి దేవాలయం నుండి ప్రారంభమైన ఈ బైక్ ర్యాలీ థర్డ్ బండ్ వరకు వెళ్తుందంట. ముందుకు బ్యానర్ లో ఉంది చూడండి. రోడ్డు మొత్తం కూడా భక్తులతో నిండిపోయింది. దాదాపు మీకు 1/2 కిలోమీటర్ దాకా బైక్ ర్యాలీ నాకైతే కనిపించింది. వాయు పుత్రుడివి వేగమే నిశ్వాస, విశ్వాన్ని దాటినది నీ పరాక్రమ గాథ. జనాలకు మజ్జిగ, పులిహోర, వాటర్ ప్యాకెట్లు ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారు. చాలా మంచిగా అనిపించింది. సో ఇక్కడ సరూనగర్ పోస్ట్ ఆఫీస్ దగ్గర మహాలక్ష్మి టెంపుల్ పక్కన కూడా చాలా పెద్ద ఎత్తున అన్నదానం చేశారు. చిన్నోళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా చాలా భక్తి భావంతో పాల్గొన్నారు. సో మొత్తానికి ఈ హనుమాన్ జయంతి సందర్భంగా చాలా గ్రాండ్ గా, చాలా శాంతియుతంగా నడిచింది. భక్తి, సేవ, ఐక్యత చాలా మంచిగా కనిపించినాయి ఈ శోభాయాత్రలో. శత్రువుల గుండెల్లో భయం పుడుతుందిరా. జై హనుమాన్ జాన్, జై జై హనుమాన్, రామ భక్తుడా, వీరుడా, శక్తి స్వరూపుడా. జై హనుమాన్. జస్ట్ ఇక్కడ కొత్తపేట, సరూర్ నగర్, కర్మంఘట్ అండ్ దిల్ష్ నగర్ లో ఈ మాత్రం ఉంది. సో అదే బేగం బజారు, అక్కడ చార్మినార్ సైడ్ చూస్తే మాత్రం బీభత్సమైన క్రౌడ్ ఉంటది. అసలు నైట్ టైం చూస్తే మనం తట్టుకోలేనంత భారీ ర్యాలీలు ఉంటాయి. మొత్తంగా చెప్పాలంటే హైదరాబాద్ మొత్తం ఈ రోజు కాషాయంతో నిండిపోయింది. మీరు కూడా ఈ శోభాయాత్రలో పాల్గొన్నారంటే మాత్రం ఖచ్చితంగా మీ ఎక్స్పీరియన్స్ అయితే చెప్పండి. సో ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోతూ. థ్యాంక్ యూ సో మచ్.